వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. ఓకే, సో 1:30 అయిపోయింది అనగానే ప్రతి ఒక్కరు స్పెషల్లీ లేడీస్ అందరూ కూడా వచ్చి టీవీ ముందు కూర్చుంటారు. బికాస్ ఎందుకు తెలిసిందే కదండి, 1:30 షెఫ్ స్పెషల్ ఎపిసోడ్ తో మేము అందరం సిద్ధంగా ఉంటామని. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ ప్రతిరోజు అంటే మండే టు ఫ్రైడే మీకు పరిచయం చేస్తున్నాం కాబట్టి అలానే ఈ రోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ మీ అందరి కోసం సిద్ధంగా ఉంది. అండ్ దాన్ని పరిచయం చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు మన చీఫ్ షెఫ్ మధుసూదన్ గారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. హాయ్. హలో. హాయ్. ఎలా ఉన్నారు? చాలా బాగుందండి. ఇప్పుడు ఏ డిష్ పరిచయం చేయబోతున్నారు? సో ఈ రోజు కర్ణాటక డిష్ తయారు చేస్తున్నాను. కర్ణాటక. ఓకే, అంటే డిఫరెంట్ స్టేట్. మామూలు తీసుకెళ్ళట్లేదండి, ప్రతి స్టేట్ ని తిప్పుతున్నారు. ఇప్పుడు కర్ణాటక. సో ఈ కర్ణాటక ఏంటి డిష్ పేరు? బెంగళూరు వంకాయ మసాలా. బెంగళూరు వంకాయ మసాలా. ఓకే, సో ఈ రోజు మన రెసిపీ బెంగళూరు వంకాయ మసాలా. బెంగళూరు వంకాయ మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. బెంగళూరు వంకాయ మసాలాకు కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బెంగళూరు వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, ఆవాలు, ధనియాల పొడి, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, నూనె. ఓకే, సో కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసాం కదండి. ఇప్పుడు మన తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ఏముంది, నేను లైటర్ ఇవ్వాలి, స్టవ్ వెలిగించాలి. ఓకే, అంటే బ్రింజల్ వంకాయ అంటే మన తెలుగు వాళ్ళకి వంకాయ అంటే వంకాయలా కనబడుతుంది అనుకుంటారు. వంకాయ అంటే వంకాయ అంటే వంకాయ అంటే మ్యాంగ్లూరులో దీనికి వంకాయ అంటారు. ఓకే, మనకేమొచ్చి చౌచౌ అంటారు అనమాట. మనకి చౌచౌ. ఇది యాక్చువల్లీ ఏంటి? ఇప్పుడు ఇది వంకాయ. వాళ్ళ లాంగ్వేజ్ లో వంకాయ, మన లాంగ్వేజ్ లో చౌచౌ. అంటే మనం ఈ డిష్ ప్రిపేర్ చేయాలి అంటే, తెలుగు వాళ్ళు ప్రిపేర్ చేయాలి అంటే మనం సూపర్ మార్కెట్స్ కి వెళ్ళి చౌచౌ అని వెతుక్కోవాలి. అంతే. అంటే వెజిటబుల్ మార్కెట్ లో బండి మీద కూడా దొరుకుతాయి ఆటోమేటిక్ గా. ఇది కాదు, 365 days అవైలబుల్ వెజిటబుల్స్. సో ఆయిల్ వేసుకుందాం అండి. ఆయిల్ వేసుకుందాం అండి. ఓకే, ఆయిల్ వేడి. యాజ్ వెల్ యాజ్ మన సౌత్ అంటే కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, కేరళ, తమిళనాడు. ఇప్పుడు ఒకప్పుడు 4 states, ఇప్పుడు 5 states అయిపోయినాయి. సో దినుసుల్లో ఫస్ట్ వచ్చేది ఆవాలు. ఆవాలు రావాల్సిందే. చిట్పట్ చిట్పట్ లో ఇప్పుడు ఇంకో చిట్పట్ వస్తుంది. కరివేపాకు కూడా వేసుకుందాం. నెక్స్ట్ సన్నంగా తురుక్కున్న ఆనియన్స్ వేసుకుందాం అండి. ఓకే, సో 1 by 1 యాడ్ చేసేసుకుంటూ ఉన్నాము. ఆవాలు, కరివేపాకు, ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకున్నాము. అంటే బేసిక్ గా ఇంట్లో తయారు చేసుకున్న వంటకాలకి 5 star హోటల్కి వెళ్ళి తినే వంటకాలకి డిఫరెన్స్ ఏంటంటే, మనం ఏ ఇంగ్రీడియంట్స్ ఎప్పుడు వేసుకోవాలన్నది 5 star హోటల్లో వాళ్ళు ఫాలో అప్ అవుతారు అనమాట. అంటే అరోమాని తేవడం కోసం. ఇంట్లోనే అదే ఆవాలు వేసుకుంటాం, అదే కరివేపాకు వేసుకుంటాం, అదే ఆనియన్స్ వేసుకుంటాం, కానీ అరోమా అనేది రాదు. అంటే ఆ ప్రాసెస్ లోనే ఉంది అంటారు. అంటే ఏ ఇంగ్రీడియంట్ తర్వాత ఏది యాడ్ చేస్తే మనకి అరోమా ఉంటుంది అనేది మనకు తెలియదు. కానీ రెస్టారెంట్స్ లో మనకి కంప్లీట్ ప్రాసెస్ తో పోతారు అన్నమాట. ఈ ప్రాసెస్ ని రాసేసుకుంటే సరిపోతుందండి, అంతే కదా. ఇప్పుడు 1 by ఫస్ట్ ఆవాలు వేశారు, తర్వాత కరివేపాకు, తర్వాత ఆనియన్స్ వేశారు. సో ఇంకోటి ఏంటంటే కరివేపాకు కూడా ఈ ప్రాసెస్ కంటే ఇంకా కొన్ని ప్రాసెస్ లో కరివే లీవ్స్ అనేది పచ్చిగా వేయాలన్నమాట. లైక్ పులుసు అలాంటి గ్రేవీలో, గ్రేవీ ఏదైతే వస్తుందో అలాంటిలో కరివేపాకు అనేది పచ్చిగా వేస్తేనే దాన్ని బాగుంటుంది ఆయిల్లో ఫ్రై చేసే కంటే. పచ్చి కరివేపాకు వేయాలంటే ఆ ఫ్లేవర్ డిఫరెంట్ గా ఉంటది, ఫ్రై చేసే ఫ్లేవర్ డిఫరెంట్ గా ఉంటది. సో కరివేపాకు 2-3 వెరైటీలుగా మనకు టేస్ట్ ఇస్తుంది. పచ్చి కరివేపాకులో మనకి ఆ టేస్ట్ అంతా మర్జ్ అవుతుంది అంటారా కర్రీలోకి? అంటే బాయిల్ అయ్యేటప్పుడు దంతలు విటమిన్స్ అన్ని, దంతలు ఫ్లేవర్స్ అన్ని లాగుతుంది అనమాట. ఫ్రై లో వేయకూడదు అంటారు కొన్ని ఐటమ్స్ లో. పులుసు గానీ, లేదంటే పప్పు చారు గానీ, లేదంటే సాంబార్ గానీ, అలాంటి ఇప్పుడు కూడా కరివేపాకుని ఫ్రై చేయకూడదు. ఫ్రై చేయకుండా బాయిలింగ్ టైమ్ లో వేసేయాలంటారు. ఓకే, సో నెక్స్ట్ గ్రీన్ చిల్లీ వేసుకుందామండి. ఓకే, సో ఇప్పుడు మనం కొంచెం బ్రౌనిష్ వచ్చాయి ఆనియన్స్. ఇప్పుడు మనము పచ్చిమిరపకాయ ముక్కలను యాడ్ చేసుకుంటున్నాము. అంటే ఇది మరీ బ్రౌన్ కలర్ అవనవసరం లేదు, జస్ట్ ఆనియన్స్ సాఫ్ట్ అయితే చాలు. సో మనకి ఇంకా ఆనియన్ సాఫ్ట్ వేరంగా అవ్వాలనుకుంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే సో ఫాస్ట్ గా ఫాస్ట్ గా ఉండే ఆనియన్స్ లో వాటర్ కూడా బయటకు వచ్చి ఇంకొంచెం తొందరగా కుక్ అవ్వాలి అంటే కాస్త సాల్ట్ ని కూడా యాడ్ చేయాలి. సో నెక్స్ట్ మనం పసుపు వేసుకుందాం. ఓకే, కాస్త పసుపు, అట్లనే చిల్లీ పౌడర్, కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకున్నాము. అట్లనే కొంచెం ధనియా పౌడర్. ఓకే,
సో కొంచెం ఆ పౌడర్స్ కొంచెం ఫ్రై అయినంత వరకు కూడా కంప్లీట్ గా అందులో మర్జ్ అయినంత వరకు. Yeah. అంటే ఇప్పుడు మనం చేసేవి మసాలాస్ కర్రీస్ చేస్తున్నాము. Yes. ఐ హావ్ అ డౌట్, అంటే ఫ్రైస్ లో లాస్ట్ లో యాడ్ చేస్తారు ఎందుకని? నేను అదే కదా ముందు చెప్పాను మీకు, ఏ ఐటమ్స్ కి ఏ టైంలో ఏ పౌడర్స్ Add వేస్తే ఇంగ్రీడియంట్స్ చేస్తేనే వేసుకుంటే ఆ ఫ్లేవర్ వస్తుంది. చూసారా అన్ని మంచిగా ఫ్రై అవటం వల్ల ఒక మంచి అరోమా Aroma వస్తుంది. వస్తుంది, yeah. ఎస్ ఉన్నారు మన చీఫ్ షెఫ్ మధుసూదన్ గారు. అండ్ ఇప్పుడు మనం చాప్ చేసుకుని టమాటో వేసుకుందాం. ఓకే ఓకే, సో టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసేసుకొని కాస్త Yes. అంటే ఆ పచ్చి వాసన పోయేంత వరకు మనం కుక్ చేసుకుంటూ కుక్ ఉండాలి. చేసుకోవాలండి. ఓకే సో ఆల్మోస్ట్ టమాటోలో వాటర్ కూడా బయటకు వచ్చేసింది. సో ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టే. ఓకే సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మసాలా అనేటప్పుడు ఏదైనా ఒక బేస్ కావాలి. మసాలా అనేటప్పుడు కొబ్బరి పేస్ట్ కానీ లేదంటే జీడిపప్పు పేస్ట్ కానీ లేదంటే గసగసాల పేస్ట్ కానీ ఏదైనా కావాలి. సో నేను ఈ రోజు ఏం చేశానంటే క్యాషనట్ పేస్ట్ తీసుకున్నాను, జీడిపప్పు పేస్ట్ జీడిపప్పు. కొంచెం లైట్ గా నేను నానబెట్టేసి కొంచెం పేస్ట్ తయారు చేసుకున్నాను. ఓకే సో ఈ పేస్ట్ మనం ఇందులో యాడ్ చేసుకుందాం. ఓకే, జీడిపప్పుని కాసేపు నానబెట్టి అది పేస్ట్ చేసుకుంటే ఆ పేస్ట్ ని ఇలా యాడ్ చేసేసుకోవచ్చు. Yes. జీడిపప్పు అనగానే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది, ఇంకొంచెం Richness ఇస్తుంది రిచ్నెస్ అన్నమాట. ఇస్తుంది కదా. Yes. అంటే ఒక్కొక్క డిష్ కి ఒక్కొక్క పేస్ట్ మనము యాడ్ చేసుకోవచ్చు. అంటే ఈ Yes. డిష్ కి మనకి క్యాష్యూ నట్ ఉంటే బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ. కొంచెం వాటర్ వేసుకుందామా? యా. సో ఇలా ఇప్పుడు ఎంతసేపు కుక్ అవనివ్వాలండి? ఇట్లా ఒక 5 minutes కుక్ చేసుకోవాలండి. మన ప్రాసెస్ ఎస్. ఆల్మోస్ట్ యా, గ్రేవీ ఆల్మోస్ట్ కుక్ అయిందండి. కుక్ అయిపోయింది. ఓకే, సో చౌచౌ అని చెప్పాం కదా, బెంగళూరు బ్రింజల్. బెంగళూరు బ్రింజల్ అండ్ మన తెలుగు వారి చౌచౌని Yes. యాడ్ చేయడం జరుగుతుంది. సో నేను ఆల్రెడీ పీల్ చేసుకున్నాను. పీల్ చేసుకుని కట్ చేసుకుని లైట్ గా చిల్లీ పౌడర్ హల్దీ పౌడర్ వేసుకుని ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాను అండి. ఇది 30% అంటారా 50% అంటారా? 50% కుక్డ్. ఓకే, సో Yes. ఈ చౌచౌని తీసుకొని పీల్ చేసుకొని పసుపు అండ్ ఉప్పు ఉప్పు వేసుకుని వేసుకొని కాస్త ఒక 50% బాయిల్ చేసేసుకోవాలి. ఎస్. ఓకే, సో మనం ఇప్పుడు యాడ్ చేసుకుందాం. అంటే ఆల్మోస్ట్ 50% కుక్ అయింది కాబట్టి ఒక 5 to 10 minutes అంటారా? ఎంతసేపు పడుతుంది 5 కుక్ minutes, అవ్వడానికి? ఒక 5 minutes లో కుక్ అయిపోద్ది అనమాట. Okay. ఎందుకంటే చౌచ్ అనేది వాటర్ వెజిటబుల్ అనమాట. అది అంటే లైక్ స్టీమ్ తగలగానే ఇంకా Easy-గా cook అయిపోతుంది. ఈజీగా కుక్ అయిపోద్ది. ఓకే ఓకే, సో లైక్ 5 minutes లో మనకి మన కంప్లీట్ డిష్ కూడా రెడీ అయిపోతుంది. ఓకే అండి, సో మన డిష్ పూర్తిగా రెడీ అయిపోయింది కాబట్టి డిష్ అవుట్ చేసేసుకుందామా? Sure. ఎస్. ఓకే, చూసారా ఆ జీడిపప్పు పేస్ట్ వేయడం మంచిగా అరోమా అనేది వచ్చింది. మసాలా అనేటప్పుడు ఏదైనా ఒకటి గ్రేవీ బేస్ లైక్ గ్రేవీ బేస్ ఉండాలి. సో మనకి బెంగళూరు మసాలా అనగానే Yes. ఇందులో జీడిపప్పు పేస్ట్ వేసుకున్నాం కాబట్టి ఇంకా టేస్ట్ ఇంకాస్త ఎన్హాన్స్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సూపర్. సో స్పెషలీ డైట్ లో ఉన్న వాళ్ళు ఈ డిష్ చాలా బాగుంటుంది అంటున్నారు కాబట్టి అట్లీస్ట్ రెగ్యులర్ గా కాకపోయినా అప్పుడప్పుడైనా మనం తీసుకోవాలి. సో ఫైనల్లీ కొంచెం చాప్ చేసుకున్న కొరియండర్ మందార ఉంది, ఎస్, కొంచెం ఫైనలీ చాప్డ్ కొత్తిమీరతో మనం గార్నిష్ చేసేసుకుంటున్నాం. ఎస్. సో విజయ్ గారు, యా అండి. ఇంచక్క మన బెంగళూరు బ్రింజల్ మసాలా రెడీ అయిపోయింది. టేస్ట్ చెప్పండి. సో వ్యూయర్స్ చూసారు కదండి, మన బెంగళూరు బ్రింజాల్ మసాలా కర్రీ సిద్ధమైపోయింది. అండ్ దీనికి కావాల్సిన పదార్థాలు అండ్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. బెంగళూరు వంకాయ మసాలా కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బెంగళూరు వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, ఆవాలు, ధనియాల పొడి, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, నూనె. బెంగళూరు వంకాయ మసాలా తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. అందులో కాస్త ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. ఆ తర్వాత ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కాసేపు వేయించుకొనివ్వాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసి కలుపుకొని టమాటా ముక్కలు వేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత జీడిపప్పు పేస్ట్, కొంచెం నీళ్లు వేసి కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉడికించిన బెంగళూరు వంకాయ ముక్కలు వేసి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సో ఫైనలీ సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బెంగళూరు వంకాయ మసాలా కర్రీ రెడీ. ఓకే, సో కావాల్సిన పదార్థాలు ఏంటో అండ్ తయారీ విధానం ఏంటో చూసేసాం కదా. అండ్ ఇప్పుడు ఏముంది, నా కోసం సిద్ధం అయిపోయింది Yes. బెంగళూరు బ్రింజాల్ మసాలా. సో టేస్టింగ్ టైం. యా ప్లీజ్. అంటే బ్రింజల్ వంకాయ అనేది ఒకటే, కానీ బ్రింజల్ అనొచ్చు, వంకాయ అనొచ్చు. బ్రింజల్ అంటే లైక్ ఇంగ్లీష్ వర్డ్, అండ్ వంకాయ అనేది మన తెలుగు అచ్చమైన తెలుగు అంటారు.
సో ఓకే, బెంగళూరు వంకాయ మసాలా సిద్ధమైపోయింది. Yes. సో ఈ అచ్చమైన కర్రీని నేను ఇప్పుడు షూర్, పుష్కలంగా తినేస్తున్నాను. 100%. సూపర్, అసలు ఫుల్ ఆకలి మీద ఉన్నాం. అసలే ఇంకేముంది, రైస్ ఇవ్వకుండా కంప్లీట్ గా ఈ కర్రీ ఇచ్చేసినా తినేస్తాం. అంత టేస్టీగా, అంత యమ్మీగా, అండ్ చూడ్డానికి ఎప్పుడైనా మనం టేస్ట్ చేసే ముందు చూడ్డానికి కూడా వావ్ యమ్మీగా కనిపించాలి. Yes. చూడ్డానికి అంతే యమ్మీగా ఉంది అండ్ తినడానికి కూడా అంతే యమ్మీగా ఉంది. Thank you. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవాళ ఎపిసోడ్ మీరు మిస్ అయినట్టయితే ఇమీడియట్ గా www.youtube.com or facebook.com/ETV అభిరుచికి లాగిన్ అయి ఇవాళ మీ ఎపిసోడ్ ని మీరు చూసుకోవచ్చు. సో ఇలాంటి డిఫరెంట్ డిషెస్ ని పరిచయం చేస్తున్నారు అండ్ కంప్లీట్ క్రెడిట్ గోస్ టు ఓన్లీ యూ, దట్ ఈస్ మధుసూదన్ గారు. అండ్ ప్రతిరోజు లాగే ఈ రోజు కూడా ఒక డిఫరెంట్ డిష్ ని మీకు పరిచయం చేయడం జరిగింది అండ్ మీరు కూడా చూసి ఎంజాయ్ చేయడం జరిగింది. కాబట్టి మరో ఎపిసోడ్ లో మరో వండర్ఫుల్ డిష్ తో మీ ముందు ఉంటుంది మీ షెఫ్ స్పెషల్. అంతవరకు దిస్ ఈజ్ మధు అండ్ మీ విజయ సైనింగ్ ఆఫ్. Bye.